తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల గ్రామం బీసీ కాలనీలో టీడీపీ నాయకులు మునగాల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్రనాయుడు, మండల టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం వరకు చాటి చెప్పిన దిశాలి ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ నాయకులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. పేదవాడి ఆకలి తీర్చిన ₹2 కిలో బియ్యం పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడయ్యారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధికార ప్రతినిధి చెంచుకిషోర్, బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు గుణపాటి రమేష్ రెడ్డి, పిఎల్ రావు, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్య, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నటించే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ పాత్రలలో జీవించే వ్యక్తిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు మన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలైనా ఆయన్ని మర్చిపోలేము. ఎందుకంటే కృష్ణుడు అనగానే మన కళ్ళల్లో మెదిలేది ఆయనే, రాముడు అనగానే కళ్ళల్లో మెదిలేది ఆయనే. అలాంటి యుగ పురుషులు 100కో 1,00,00,000కో ఒక్కరు పుడతారు. ఆ ఒక్కడు మన తెలుగు వ్యక్తి కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఆయనకి మనందరి తరపున ఆయనకి మనం కోరుకునేది ఒకటే, ఆయనకి భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనందరం దాని మీద పోరాడదాం. ఎందుకంటే భారతరత్న అవార్డుకి ఆయన డిజర్వ్. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు, పథకాలు పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చేదోడుగా మన పార్టీలన్నీ ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ దాంట్లో ముందు ఉందంటే కారణం అన్నగారే. కాబట్టి ఆయనకి భారతరత్న కంపల్సరీగా ఇచ్చి తీరే వరకు మనందరం పోరాడదాం. గడిచిన 29 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా జరుపుకుంటూ ఉన్నాం. మనం తెలుగువాడి ఆత్మగౌరవం దశ దిశలా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం పెద్దలు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు తెలుగు వాళ్ళకి సొంత ఐడెంటిటీ కావాలన్న ఒక నినాదంతో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాలందరికీ రాజ్యాధికారం చెందాలన్న ఉద్దేశంతో రాజ్యాధికారం రిజర్వేషన్ వ్యవస్థని తీసుకొని వచ్చి కూడు గుడ్డ నీడ అన్న దాంతో ఇల్లు అయితే ఏమి, అదేవిధంగా పెన్షన్, రేషన్ కార్డులు, ఈ వ్యవస్థ అంతా తీసుకొని వచ్చింది పెద్దలు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే సిద్ధాంతాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త అదే సిద్ధాంతాలతో ముందుకు పోతున్న ఒక విజనరీ ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతాలని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు తెలుగు జాతి, తెలుగు ప్రజలు ఉండని రోజులు, సూర్యచంద్రులు ఉండని రోజులు కూడా నందమూరి తారక రామారావు గారి పేరు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వినపడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు. ఆయన ఒక సినీ రంగంలోనే కాదు, ఒక రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేసి సినీ రారాజుగా వెలుగొందిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన పాత్రలకు ఆయన వన్నె తెచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈరోజు రాజకీయ రంగంలో 82లో పార్టీ స్థాపించే రోజుకి రాజకీయం ఏ విధంగా ఉండిందంటే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం ఒక గ్రామానికి ఒక నాయకుడు పోతే ఆ గ్రామంలో ఒక 5-6 మందిని పిలిపించుకొని ఈ ఎలక్షన్లో మనం పలానా పార్టీకి మనం రాజకీయ ఎలక్షన్ చేయాలి, పలానా పార్టీకి మీరు అందరూ ఓట్లు వేయాలంటే అందరూ కండవోళ్ళు దించి దండం పెట్టి, అట్టే స్వామి ఈసారి మీరు చెప్పినట్టే మేము ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్పి వెళ్ళిపోయే విధానం ఆనాడు దాకా రాజకీయం కొనసాగుతూ ఉంది. ఒక్కసారిగా నందమూరి తారక రామారావు గారు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలి రా అనే ఒక్క పిలుపుతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఒక్కసారిగా
రోమాలు నిప్పపరిచినట్టు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకంటూ మన ఉనికిని కాపాడేదానికి ఒక మహానాయకుడు మహానేత వచ్చాడు. ఆయన వెనక నడవాలని ఆ రోజు ఆయన చైతన్య రథం వెనక బారులు తేలి ఆయన కోసం రోజులు తరబడి దేశానికి ఆ రోజు అందరూ నిలబడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాజకీయ స్వరూపమే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మారిపోయింది. అప్పుడు దాకా గ్రామంలో 1-2 నెలలకే పరిమితమైన రాజకీయం ఆఖరాకి గల్లీ గల్లీ కూడా రాజకీయాన్ని తీసుకున్న ప్రతి పేదవాడి గుడిసికి రాజకీయాన్ని తీసుకుపోయిన మహానాయకుడు నందమూరి తారక రామారావుని కూడా చెప్పక మానదు. ఇది జగమెరిగిన సత్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్. Hi Nilor, please subscribe to N3 TV.